అందరికీ నమస్కారం. ఈ వీడియోలో రీసెంట్గా కమిషన్ అయిన గిద్దలూరు దిగువమెట సెక్షన్, సో దాని మీద ట్రైన్ ట్రావెల్ గురించి జనరల్లీ నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. సో డబ్లింగ్ తర్వాత ట్రైన్ స్పీడ్ ఎంత వెళ్తుంది, అలాగే కొత్త ఇంప్రూవ్మెంట్స్ ఏమేం చేశారు, ఎన్ఐ వర్క్స్ తర్వాత కండిషన్ ఎలా ఉంది అనేది చూపించడానికి చేస్తాను. సో అలాగే ఈ వీడియోలో గిద్దలూరు నుండి దిగువమెట వరకు చూపించడం జరిగింది. ఈ లొకేషన్ ఏదైతే ఉందో ఇక్కడ కృష్ణమశెట్టిపల్లి రైల్వే స్టేషన్ ఉండేది.
నేను రిటర్న్ వచ్చినప్పుడు చూస్తే మనకు అటువైపు స్టేషన్ కడుతున్నారు. ప్లాట్ఫామ్ అనేది బేస్మెంట్ స్టార్ట్ అయింది. సో కొత్త లైన్ ఎటువైపు ఉందో అటువైపు కడుతున్నారు. ఇటువైపు అయితే ఇంకా కట్టలేదు. జస్ట్ మీరు గమనిస్తే పోల్స్ అనేది దూరంగా కట్టారు. కింద మీరు దానికి ఫౌండేషన్ కూడా చూడొచ్చు. సో దట్ ప్లాట్ఫామ్ బేస్ వేయడానికి మీకు సెట్ అవుతుంది. అండ్ మీరు ఇంకోటి అనుకోవచ్చు, ఇప్పుడు స్టేషన్ మళ్ళీ స్టార్ట్ చేసిన స్టాప్స్ ఏమి ఇస్తారు, చిన్న హాల్ట్ స్టేషనే కదా అని. సో అలా ఏమనుకోకండి. ఫ్యూచర్లో ఖచ్చితంగా మెమో ట్రైన్స్ వస్తాయి. డబ్లింగ్ ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇంకొక 1 or 2 years ఆగితే ఈ రూట్లో ప్లెంటీ ఆఫ్ ట్రైన్స్ వస్తాయి. సో జస్ట్ పేషెంట్గా ఉంటే అవే వస్తాయి. ఇది వరకు డబ్లింగ్లో ఒక ట్రైన్స్ రావు, డబ్లింగ్ అయ్యేదాకా ఒక ట్రైన్స్ రావు అన్నారు. సో తిరుపతి గుంటూరు ట్రైన్ అనేది వచ్చింది. రేపు కొన్ని రాబోతున్నాయి కూడా. అవి ఇప్పుడైతే రివీల్ చేయలేను. పైగా ఇప్పుడున్న ప్రభుత్వం కొద్దిగా అనుకూలంగా ఉంది కాబట్టి వీ కెన్ ఎక్స్పెక్ట్ ట్రైన్స్. అండ్ స్పీడ్ విషయానికి వస్తే ప్రజెంట్ 90 kmph వరకు అయితే అలవెన్స్ ఇచ్చారు. తర్వాత కొన్ని రోజులకి గూడ్స్ ట్రైన్ ఇవన్నీ కొద్దిగా బాగా తిరిగాక ట్రాకింగ్ కొంచెం స్టేబుల్ అయింది. అప్పుడు మళ్ళీ 110కి అప్గ్రేడ్ చేస్తారు. నాకు తెలిసి మొత్తం రూట్ డబ్లింగ్ అయ్యాక మళ్ళీ 130 kmphకి అప్గ్రేడ్ చేస్తారు. ఆల్రెడీ ఎక్కడైతే షార్ప్ కర్వ్స్ ఉన్నాయో వాటిని రీప్లేస్ చేయడానికి వర్క్స్ స్టార్ట్ అయింది ఈ రూట్లో. రీసెంట్గా పేరెచర్ల స్టేషన్ వద్ద జరిగింది. అది ఆల్రెడీ కమిషన్ కూడా చేసేసారు. అలాగే రేపు ఖమ్మం స్టేషన్ అవుటర్లో, నెక్స్ట్ కృష్ణాపురం స్టేషన్ దాటాక అక్కడ కూడా వర్క్ జరిగింది. ఇంకొక థింగ్ ఏంటంటే కొన్ని బ్రిడ్జెస్ ఉన్నాయి పాతవి. సో డబలింగ్ వేసినప్పుడు కొత్త బ్రిడ్జెస్కి కాంక్రీట్ బ్రిడ్జే వేశారు, కానీ ఓల్డ్ సింగిల్ లైన్ ఉన్నప్పుడు స్టీల్ గ్రిడర్ బ్రిడ్జెస్ ఏదైతే ఉన్నాయో కొన్ని రీప్లేస్ చేయొచ్చు. సో చూడాలి అవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అనేవి. సో ప్రజెంట్ దిగువమెట స్టేషన్ అయితే రీచ్ అయ్యాం. అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 కట్టారు, కానీ ఇంకా మనకి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అనేది ఇంకా నిర్మాణంలోనే ఉంది. కానీ కాబట్టి ఇంకా దాన్ని వినియోగించుకోలేరు. కాబట్టి దానికైతే ప్రస్తుతం ట్రైన్ యాక్సెస్ ఇవ్వట్లేదు. జస్ట్ గూడ్స్ ట్రైన్ వచ్చి లూప్స్లో కానీ మెయిన్ లైన్లో ఆగుతుంది. ప్యాసింజర్ ట్రైన్స్ ఏవైతే హాల్ట్ ఉన్నాయో అవన్నీ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదగానే తీసుకొస్తున్నారు. అండ్ ఇక్కడ వీడియో కొద్దిగా రికార్డ్ చేసినప్పుడు ట్రైన్ 10 kmph 10 km/h మెయింటైన్ చేసింది. సో అది అలాగే చూపిస్తే వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుంది. సో దానికోసం కొద్దిగా స్పీడప్ చేశాను. అయినా స్పీడప్ చేసినప్పటికీ స్లోగానే ఉందనుకోండి. సో ప్లాట్ఫామ్ కొంతవరకు ఎక్స్టెండ్ చేశారు దిగువ మెట్లో. ఇంకా అవుటర్ వాల్స్ అనేది కట్టాలి.
ఎందుకంటే ఇవి రేపు ఏమైనా వర్షం కురిస్తే స్లైడ్ కూడా అవ్వచ్చు. సో కాంపౌండ్ వాల్ అనేది ఖచ్చితంగా కట్టాలి. దీనికి ఆల్రెడీ బేస్మెంట్ వర్క్ జరిగింది, కాకపోతే అది చాలా కిందకు ఉండడం వల్ల కనిపించలేదు. అండ్ ఇది దిగువమెట్ట వద్ద కట్టిన కొత్త స్టేషన్ బిల్డింగ్. సో మోస్ట్లీ డబ్లింగ్ సెక్షన్స్లో ఎక్కడైతే పాత బిల్డింగ్ ఉన్నాయో అవేం పెద్దగా కూల్చలేదు. ఎప్పుడైనా కొద్దిగా ట్రాక్ నిర్మాణానికి అడ్డం వస్తే కానీ మిగతా విషయంలో అసలు కూల్చివేయలేదు. రేపు ఫ్యూచర్లో ఈ రూమ్స్ని వాళ్ళు కావాలంటే రిటైరింగ్ రూమ్స్ కిందగానో, లేకపోతే అట్లీస్ట్ ఈ క్రూ మెంబర్స్ రైల్వే స్టాఫ్ వాళ్ళకి ఒక రెస్ట్ రూమ్ కింద అయినా వాడుకోవచ్చు. ప్లాట్ఫామ్ 2 అయితే బేస్మెంట్ అయిపోయింది. ఫ్లోరింగ్ అంతగా జరగలేదు, జస్ట్ ఎక్కడైతే ఎక్కుతామో అక్కడ వరకే కొద్దిగా ఫ్లోరింగ్ వేసినట్టున్నారు. షెల్టర్ అయితే పెద్దది వేయలేదు, కానీ చిన్న చిన్న ఇద్దరు కూర్చునే విధంగా ఉండే షెల్టర్స్ అయితే వేశారు. సో గూడ్స్ అడ్డంగా ఉండడం వల్ల అది చూపించలేకపోయాను. అండ్ ఇక్కడ ఇది వరకు నా పక్కన ఉండే లైన్ ఏదైతే ఉందో అదే మెయిన్ లైన్గా ఉండేది. ఇప్పుడు ఆ గూడ్స్ నించున్న లైన్ ఉంది కదా, దాన్ని మెయిన్ లైన్ చేశారు. సో మీరు ఆ సిగ్నల్ కూడా గమనించవచ్చు, దానికి 3 స్లాట్లు ఉన్నాయి. సో ఏ సిగ్నల్కి అయితే 3 రెడ్, గ్రీన్, ఆరెంజ్ ఉంటాయో అవి మెయిన్ లైన్ అన్నట్టు. లూప్ లైన్స్కి అయితే 2 ఉంటాయి, ఆరెంజ్ మరియు రెడ్ మాత్రమే. ఇవన్నీ చాలామందికి తెలిసే ఉండొచ్చు, కానీ తెలియని వాళ్ళ కోసం. ఎందుకంటే నేను రీసెంట్గా కొన్ని పోస్టులు పెడుతుంటే ప్రైమరీ మెయింటెనెన్స్ గురించి చెప్పినప్పుడు అసలు మెయింటెనెన్స్ అంటే ఏందో కూడా చాలామందికి తెలియదు. సో కొత్త కొత్త వ్యూవర్స్ వస్తూ ఉంటారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నాను. హోప్ఫుల్లీ ఈ డబ్లింగ్ స్టార్ట్ అవుతుందని అనుకుంటున్నాను. దిగువమెట్ట నుంచి నంద్యాల వరకు ఆల్రెడీ గాజులపల్లి వద్ద స్టార్ట్ అయింది. సో అవన్నీ వచ్చే వీడియోస్లో చూపిస్తాను. అండ్ ఈ వీడియోలో ఇంతే. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను కొత్తగా చూసేవాళ్ళు నా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.